శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకనంటే మీ రవి బుద్ధులు మీ రాశిలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కార్యసిద్ధి కలగడము, తెలివిగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉండడము, దూసుకుపోవడము, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో ముందంజలో ఉండడము, సహాయ సహకారాలు మీరు చేయడం జరుగుతుంది. అంతేకాదండి, రవి మంచివాడా కాదు, అయినప్పటికీ 10th హౌస్ లార్డ్గా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఇస్తాడు. గురుడు యొక్క ప్రభావం రాశిలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఇవ్వడము, కుటుంబంలో వృద్ధి కలిగించడము, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ఆలోచనలు ఉండడము, స్పీడ్గా ప్రవర్తించడము, అన్నీ స్పీడ్గా ఉంటాయి. రవి ద్వితీయంలో ఉన్నాడు కదా, చరరాశి అద్భుతంగా ఉండడం చాలా బాగుంది. పైగా ఆయన అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫైర్ బ్రహ్మాండంగా దూసుకుపోతారు. 3వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది, రెండో తారీఖు నుంచి వస్తాడండి శుక్రుడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ తోబుట్టు వాళ్ళకి చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ఈ 3rd భావం కూడా అదే చెప్తాం. వాహన యోగాన్ని కూడా శుక్రుడు ఇస్తాడు. న్యూస్ గ్యాదరింగ్లో న్యూస్లో పనిచేసే రీడర్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుందండి. శుక్రుడు ప్రభావం వల్ల తరచూ వాళ్ళు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది, న్యూస్ గ్యాదరింగ్ చేయవలసి వస్తూ ఉంటుంది, మీ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కార్యరూపంలో దాలుస్తూ ఉంటారు. మాట్లాడే సొంతగతం కాదుంటాయి. అలాగా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ధైర్యం ఇస్తూ ఉంటాడు, ఎక్కువగా భరోసా ఇస్తూ ఉంటాడు. మీ చెల్లెలకి మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా 4th భావంలో శనితో కలిసిన శుక్రుడు అంటే 12th హౌస్ లార్డ్, సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు కదా. ఉండడం వల్ల ఏమవుతుంది, ఇంతకుముందు శని ఒక్కడే ఉండుంటే మీకు చిన్న ఇబ్బంది కలిగించేవాడండి. అంటే అర్ధాశ్వశని ప్రభావం ఉంటుంది, కానీ శనితో కలిసిన శుక్రుడు మిత్ర నక్షత్రంలో ఉన్నాడు. కానీ మీ రాశికి మంచివాడు కాదు శుక్రుడు కాబట్టి వాహన యోగాన్ని, గృహయోగాన్ని, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండేది చేయడము, ఆర్థిక పరిస్థితి కూడా డెవలప్మెంట్స్ ఇవ్వడము ఎంత బాగుందండి. అలాగే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగుంటుంది. సంగీత సాధన చేసే వాళ్ళకి కూడా, సంగీతం ఎందుకు చెప్తాను, 4th భావం ఎప్పుడు కూడా సంగీతంలో కూడా చూస్తామండి. 4th భావం చదువుతో పాటు సంగీతం, మ్యూజిక్ బాగుంటుంది. కాకపోతే అంటే శని కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి స్లో అయిపోతూ ఉంటుంది, అంతే తప్ప మీకు రాకుండా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటారు. రాహు, పంచమంలో రాహు మంచివాడు కాదు, అయినా మీకు మంచిగా చేస్తుంటాడు. ఎందుకని ఆ రాశాధిపతి గురుడు బాగున్నాడు కదా, కాబట్టి మీకు మంచి చేస్తూనే ఉంటాడు. పుత్రులు కానీ కలిగాడు అంటే పుట్టేటప్పుడు చిన్న ఇబ్బందులు, అంటే డెలివరీ టైంలో కానీ అదే సంతానం కలగడానికి ఆలస్యం చేస్తాడు. 5వ స్థానంలోనూ 5వ స్థానంలో 7వ స్థానం మంచివాడు కాదు కదా ఆయన. సరే, అది పక్కా పెడదాం. ఏదైనా 7వ భావంలో గురుడు ఉన్నాడు చక్కడిగా, మీకు మీరు 2nd హౌస్ లార్డ్, పంచమాధిపతి, 7వ స్థానంలో ఉండడం అదృష్టమే. మంచి రాశిలో అంటే మంచి సప్తమంలో ఉన్నాడు, మీ రాశినే చూస్తున్నాడు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, ఐటీ సెంటర్స్ వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా బాగుంటుంది. 7వ స్థానంలో బాగున్నాడు కాబట్టి, గురుడు ఉన్నాడు కాబట్టి కోరుకునే సంబంధాలు, అంటే మీ భార్యాభర్తలు నేను పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి మంచి సంబంధాలు రావడానికి, త్వరగా పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అదృష్టం ఒకరికి తోడవుతూనే ఉంటుంది. అలాగే మీరు చేసిన వ్యాపారాలు అభివృద్ధి చెందకరంగానే ఉంటుంది, వ్యాపార విస్తరణ పెరుగుతుంది, వ్యాపారంలో కొత్త భాగస్వాముల్ని మీరు చేర్చుకుంటారు. అంటే అందరికీ కాదండి, అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి మాత్రం చెప్తున్నా. సరే, ఇది పక్కా పెడదాము. భాగ్యస్థానం చూసుకుందాం. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు,
అంటే మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వలన, శుక్రుడు కూడా దృష్టి ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా కుజుడు బలవంతుడైపోయాడు, రిట్రగ్రేషన్లో బలంగా ఉన్నాడు. ఇంతకుముందు నీచ స్థితిలో ఉండి బలం లేకుండా అయిపోయాడు. కాబట్టి ఫస్ట్ ఎవరికి బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభాలు గడిస్తారు, వాళ్ళ ల్యాండ్స్ అమ్ముడుపోతాయి, భూములు, అలాగే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇళ్ళు, హౌసెస్ అంటారు సరే, అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు బలవంతుడు అయ్యాడంటే ఇంకా జూలులా విధించుకున్నట్టే లెక్క. అద్భుతం ఫలితాలు, సుబ్రహ్మణ్యుడు కదండి, మంచి మంచి ఫలితాలు ఇస్తాడు, భాగ్యస్థానం. పైగా విదేశాలు వెళ్తారు, విదేశ పర్యటన జరుగుతుంది. కుజుడు కార్యకర్తలు అనేటువంటి బిజినెస్లు, సాఫ్ట్వేర్ అంటారు సరే, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళ బిజినెస్లు బాగుంటాయి. కంప్యూటర్స్ హార్డ్వేర్, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, మీరు ఏ వ్యాపారం చేసే ఆ వ్యాపార అభివృద్ధి. సాఫ్ట్వేర్ రంగం, పైగా మీ కుజుడు ప్రభావం వలన ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి కుజుడు కార్యవర్తం చాలా బాగుందండి. విదేశాల కోసం, ఉన్నతమైన విద్య కోసం మీరు వెళ్తారు. అలాగే గురువు గారిని, పీఠాధిపతుల్ని సందర్శిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. 9th భావం చాలా బాగుంది కదండి. 10th హౌస్ లార్డ్ మీకు ద్వితీయంలో ఉన్నాడు 15 రోజులు మీకు రిమైనింగ్ 15 రోజులు 16 తరగతి 3వ భావంలో ఉంటాడు. అంటే 10th హౌస్ లార్డ్ మీ ధనాన్ని ఇస్తాడు. అంటే 3వ భావం కాదు, సారీ, 2nd భావంలో ఇస్తాడు. 2nd భావంలో ఉంటాడు రవి, ధనాన్ని ఇస్తాడు, ఉద్యోగ భద్రత ఉంటుంది. కాదు ఇక్కడ ఏమవుతుందంటే శని కూడా మీ 10th హౌస్ని చూస్తున్నాడు. 10th హౌస్ శని చూడడం వలన మీకు ఉద్యోగంలో ఆలస్యం అవ్వడము, మీ పై బాసులు కొద్ది చిన్న, మీ పై బాసులు అంటే మీ కొద్దిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా మీకు ఆటంకాలు కలిగించడము, మీరు చేసిన పొరపాటు వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ పక్క పెడదామండి. ఇవన్నీ ప్రాబ్లం ఉన్నా అత్యంత రాజాకారుడు కేతు మీకు లాభంలో లేడా, ఆయన ఒక్కడు చాలడా, ఆయన గురుదృష్టి లేదా, అమ్మ బాబాయ్. అంటే మీకు ఏ గ్రహం యోగించకపోయినా నేను చేయను అని అన్నా, గురుడు దృష్టిలో ఉన్న కేతువు ఇవన్నీ పక్క పెట్టు అని చెప్పి కుజుడు కూడా బలవంతుడు అయిపోయాడు. కుజుడు బాగున్నాడు, కేతువు భాగ్యంలో కుజుడు, లాభంలో కేతువు, కుజు సమానుడు లాభంలో ఉన్న కేతువు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పదే చెప్తున్నారండి, వృశ్చిక రాశి వాళ్ళకి లాభంలో బాగా కేతు ఉన్నాడు, అద్భుతమైన లాభం సంపాదిస్తారు. అంతేకాకుండా మీ పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. అంటే మీ అన్నయ్యలు కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా వ్యాపారాలు డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్, స్టేషనరీ, అలాగే బంగారము, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంది. అంటే ఆ లాభాలు బాగా ఉంటాయి. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటుంది సరే. అంటే జనరల్గా ఇక్కడ చాలా చెప్పాలన్నమాట. ఉద్యోగంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగస్తులకి, అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్కి, అలాగే కుజుడు కారకత్వంలో భూములు వాళ్ళకి, రియల్ ఎస్టేట్, ఇవన్నీ చాలా బాగున్నాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే దత్తాత్రేయ స్వామి వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఈ నెల మొత్తం కూడా పూజించడం వలన విశేషమైన సంపదలు, అదృష్టము మీ వెన్నంటే ఉంటాయి. అంతేకాదండి, కాలభైరవ అష్టకము, కాలభైరవులు 8 మంది కాలభైరవులు కాశీక్షేత్ర దర్శనం చేయడం వలన, కాలభైరవ అష్టకం చదవడం వలన, కాలభైరవుని పూజించడం వలన మీకు మీ రాశిలో 12 రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే వాటిని హరించి మీకు మంచి చేయడానికే కాలభైరవుడు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. అంటే ఏమాత్రం సందేహం లేదు. మీకు ఈ నెల మొత్తం కూడా బాగా ఉండాలని, బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.